నేను అన్నం రాయమాను ఓ చిన్నప్పటి రైతులు నన్ను ఎంపీపీ అయినాక ఏం చేసింది అంటే నేను అక్కడ నా డబ్బులు లేకుండా ఒకవేళ నేను తీసుకొని డబ్బులు ఇచ్చడం జరిగింది. ఆ డబ్బుల కోసం నేను అడిగితే నేను ఇయ్యన్నా నీకు నేను ఇచ్చటోన్నా ఎంపీపీని అయిపోయిన నాకు 3 నెలల తర్వాత ఇస్తాను 3 నెలల తర్వాత అడిగితే నేను ఎంపీపీ అంటే నీ అధికారం ఉంటే నువ్వు పెట్టుకుని డబ్బులు ఇవ్వాలన్నా అంటే ఏది చెక్కులు ఇచ్చిండు. చెక్కులు ఇచ్చే వల్ల చెక్కులు కొట్టబోయి నేను బ్యాంకులు వేసి చెక్ పవన్ కానీ కేసు వేసిన వాళ్ళు ఏం చేయాలంటే డబ్బులు 7 లక్షల చిల్లర ఇచ్చిండు. ఇంకొక 70,000 రూపాయలు ఇవ్వాలి. దానికోసం నా భూమిని పశనమాటి కట్టితే కోర్టుకు పోయిన హైకోర్టుకు పోతే పట్టభూములకు మీరు పోకుండ్రి అది పరపోలకు ఆయన రావద్దని ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ ఇచ్చింది. నా భూమిలో సొరవాడి వచ్చి అనేకమైన ఆరోపణలతో చేసి నా భూమిలో పోలీసులు పెట్టి కట్టించినాక సో నేను మళ్ళా మండల సర్వేర్ నాకు ఏది రిపోర్ట్ చేయకుంటే డిఎం సర్వే దగ్గరికి వచ్చిన. డిఎం సర్వే దగ్గర రిపోర్ట్ చేస్తే డిఎం సర్వే ఏంటంటే నాకు మొత్తం పట్టలకు వచ్చిందని రిపోర్ట్ ఇచ్చిండు. పంచాంగ రిపోర్ట్ ఉన్నది. ఆర్డీఓ గారు వచ్చిండు. ఆడికి వచ్చి సంతకం పెట్టి ఇస్తే 5 నెలల దాకా దాన్ని ఇయ్యనీయలేదు రిపోర్టే. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతానా అని రిపోర్ట్ ఇచ్చాను. రిపోర్ట్ ఇచ్చిన వల్ల దాని మొత్తం నాకు పంట నష్టం చేసిండ్రు. మొత్తం మీద అన్ని రకాల నష్టం చేసి నాకు నేను ఏం చేస్తాను ఇంటి చుట్టూ నాకు ఖైదు చేసిండ్రు. నీ ఇంటికి ఊరికి వెళ్ళగొడతానని ఎంపీపీ సాబ్ ఎంత చేసింది. ఎంపీపీ తమ్ముడు జక్కులు వేదలు మళ్ళీ ఏంటంటే ఎస్సీని తిడితే కేసు అవుతుందని నాకు ఎరికే. మా అర్జెంట్లో తిడితే కేసు అవుతుందని నాకు ఎరికే. తిట్టకుంటే అది తాగుబోతులను పెట్టి అదే నాగేశు నెగబెట్టి నాగేశ్ దగ్గర ఏం లేదు నాగేశు నెగబెట్టి కేసు పెట్టించాను. ఎస్సీ కేసు పెట్టించాను. కాకుంటే మళ్ళా 3 కేసులు దౌర్జన్యంగా ఏది నర్స తీసేసిందని ఏదో నేను తీయకుండా కానీ నర్స తీసేదని కేసు పెట్టించారు. కేసు పెట్టించి నన్ను అనేకమైన డబ్బులు ఇచ్చి నేను నా కాడికి నేను చూసుకుంటాను ఇదే కావాలని చూసుకొని నాకు మొన్న పొలం పెడితే పొలాన్ని ఖరాబ్ చేసిండ్రు. ఖరాబ్ చేసి మళ్ళీ పొలం కోత కడితే మొన్న కోత కట్టని తిరిగిండ్రు. అతను తిరిగి ఇదే మనసులోకి పెట్టుకుంటా ఇదే మళ్ళీ పూదర సత్యం తీసుకొచ్చి అక్కడ ఏం చేసారు అంటే అన్నీ పూదర సత్తి ఏమనలేదు. మళ్ళీ గిట్లా సంగతి అట్ట సంగతి అన్నాడు. నేను మాట్లాడినా వాళ్ళు మాట్లాడినారు. రాఘుల్ రాజయ్య ఇది జక్కుల ముత్తాలు నేను మాట్లాడినాను. అధికార పార్టీని అడ్డం పెట్టుకొని చెప్తానంటే అధికార పార్టీ అనేది శ్రీధర్ బాబుకి అనేది నా ముఖం ఎప్పుడు కనవలేదు. నేను పోలేదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ నేను ఆ కాంగ్రెస్ నాయకుల దగ్గర ఎవరి దగ్గర పోలేను. నాకు వాళ్ళు తెలియదు. మండల్ లీడర్ మొత్తం టీఆర్ఎస్ లీడర్ మొత్తం నాకు గుర్తే. ఈ నన్ను శ్రమ పెట్టేదంతా టీఆర్ఎస్ వాళ్ళకి గుర్తే. వాళ్ళు ఏం చేయలేకపోయి నన్ను అనేకమైన ఆరోపణలతో హైకోర్టుకు పోయినా అన్ని ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. ఆధారాలు చూపించమంటే చూపిస్తాయి. అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు గమనించకుండా కోర్టు టీఆర్ఎస్ గమనించకుండా నన్ను ఆరోపణలు చేసుకుంటా నన్ను బాగా బాధ పెట్టి ఇది చేసి నా ప్రాణానికి ఇస్తాం కొద్దిగా ఇబ్బందులు ఉన్నది అని అటువంటి సంగతి చూసుకుంటా అని అంటాం ముత్తారు రాఘుల్ రాజయ్య జక్కులు వేయరు.